ఈనాటి ఆంధ్రప్రదేశ్ బీసీ గర్జన సభకు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, సభాధ్యక్షులు, మన బీసీ కమిటీ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలారా, పాత్రికేయ మిత్రులారా, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలని ఏ విధంగా అవమానిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి శాపనార్థాలు పెడుతున్నారు. ఎవరో అయితే వేరే విషయం, బీసీల ఓట్లు తీసుకొని ఆ ఓట్ల ద్వారా రాజ్యాధికారాలకు వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈనాడు సెక్రటేరియట్కి వెళ్ళినటువంటి బీసీలను అవమానించి అణగతొక్కి పంపించినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూసాం. నాయి బ్రాహ్మణులు వెళ్ళి, అయ్యా మాకు ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వీటిల్ని పరిష్కరించండి అని చెప్పి వెళ్తే ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? మీకు తోకలు కత్తిరిస్తా, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి బయటికి వెళ్ళకపోతే మీకు ఖచ్చితంగా ఈనాడు తాట తీస్తారని చెప్పి అవమానించేటువంటి పరిస్థితి గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఇలాంటి ముఖ్యమంత్రులు ఉండకూడదని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. నువ్వేం కత్తిరిస్తావయ్యా, నువ్వేం కత్తిరిస్తావు? కత్తిరి ఈనాడు ఆయన చేతిలోనే ఉంది, నాయి బ్రాహ్మణ్ చేతిలోనే కత్తిరి ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో నీకు గుండు కొట్టి పంపిస్తారు నాయి బ్రాహ్మణులని మనవి చేస్తున్నాను నేను. అంతేకాదు, మత్స్యకారులు మమ్మల్ని అనేక రాష్ట్రాల్లో ట్రైబల్స్ గాను, ఎస్సీలు గాను మమ్మల్ని గుర్తించారు. ఈ రాష్ట్రంలో గడిచినటువంటి ఎన్నికల్లో మీరు ప్రజల మధ్యకు వచ్చి, మత్స్యకారుల వద్దకు వచ్చి మిమ్మల్ని మేము ఎస్సీలు గాను పరిగణిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని పుచ్చుకొని ఈనాడు అక్కడ మత్స్యకారులు అడిగితే ఆయన అంటాడు, మీకు మర్యాదగా ఈ టెంట్లను రాష్ట్రంలో అందుకు నిరసన తెలియజేస్తూ జిల్లా కేంద్రాల్లో మన మత్స్యకారు నాయకులు టెంట్లు వేస్తే టెంట్లు మర్యాదగా తీయండి, లేకపోతే మీకు తాట ఒలుస్తాం, చర్మం ఒలుస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఈనాడు చెబితే నేనంటున్నాను, బాబు మీరేమిటి ఒలుస్తారు? రేపు రాబోతున్నటువంటి ఎన్నికలలో మత్స్యకారులు ఈనాడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి టోటల్గా వాళ్ళు నిత్యం ఈనాడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి వృత్తి చేప పట్టడం, సాగరంలో సముద్రంలో చేపలు పట్టడం. ఆ సముద్రంలోనికి నిన్ను, నీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని నీ కోకట వేళ్లతో పెకరించి పసిఫిక్ మహాసముద్రంలోకి వేయటానికి సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, ఎవరనుకుంటున్నా వాళ్ళు? మత్స్యకారులంటే ఎవరనుకుంటున్నారు మీరు? ఈనాడు గంగాపుత్రుడైనటువంటి గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు, భారతానికి ఆది పురుషుడు భీష్మాచార్యుడు పుట్టినటువంటి కులమది. అలాంటి కులాన్ని నువ్వు అపహాస్యం చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? తాట నువ్వు కాదు, వాళ్ళు తిరిగి నీకు ఒలుస్తారు. పొలుసు, చేప పొలుసు తీస్తారు చూడు, మత్స్యకారులు ఆ విధంగా మీ నీకు పొలుసు కూడా తీస్తారని మీకు మనవి చేస్తున్నాను నేను. అంతేకాదు, మీరు ఇవాళ ఏమనుకుంటున్నారు? మీరు బీసీలకు ఒక చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర ఉంది. భారత భాగవత పురాణ ఇతిహాసాలలో బీసీలకు అగ్రస్థానం ఉంది. నీకు బహుశా తెలియదు. నీకు చరిత్ర తెలియని చరిత్రహీనుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అది మన దురదృష్టకరమని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇవాళ యాదవులు ఉన్నారు. యాదవులంటే ఏమిటి? ఈ ప్రపంచానికి గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి యదువంశం అది. నీకు తెలీదా బాబు? ఇవాళ నువ్వు వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఇవాళ వాళ్ళకి మీరు ఫెడరేషన్ పెట్టారు, అలాగే ఈనాడు సెపరేట్ కార్పొరేషన్ అన్నారు. మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం ఏమిటి? వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ఏమిటని నేను అడుగుతున్నాను. అంతేకాదు, మరి ఇవాళ మనకి చూస్తే బోయాస్, కురుమాస్ అందరూ ఉన్నారు. ఈనాడు బోయిలు ఉన్నారు. బోయిలు ఎవరు? నీకు తెలీదా బాబు? నేను చెప్పాను నీకు చరిత్ర తెలియదని. ఆయన ఈనాడు బోయి వాల్మీకిగా మారి రామాయణాన్ని పవిత్ర ప్రామాణిక గ్రంథంగా మనం ఈనాటికి పూజించుకుంటున్నటువంటి రామాయణాన్ని రచించిన వాల్మీకి వలసినటువంటి బోయ జాతి అది. అలాంటి వాళ్ళని మీరు చిన్నపరుస్తున్నారు మీరు. అంతేకాదు, మనం ఒక్కసారి చూసుకుంటే మీరు స్వర్ణకారులు, మత్స్యకారులు, అలాగే నాయి బ్రాహ్మణులు
విశ్వబ్రాహ్మణులు వీళ్ళందరినీ కూడా మీరు ఈనాడు అవహేళన పలుస్తున్నారు. రజకులు, అలాగే కమ్మరి, కుమ్మరి, అన్ని కులాల వారిని మీరు అవమానిస్తున్నారు. ఇప్పుడా మీకు ఎన్నికల్లో కార్పొరేషన్ గుర్తుకొచ్చింది బాబు? జగన్మోహన్ రెడ్డి గారు తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో భాగంగా అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి ఆయన ప్రకటించిన తర్వాత మీరు ఈనాడు ప్రకటించి నంగిరి వేషాలు వేసి దొంగ మాదిరిగా నువ్వు ఈనాడు జనం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నావని మీకు నేను మనవి చేస్తున్నాను. నేను అంతేకాదు, మీ అందరికీ తెలుసు, ఇవాళ విశ్వబ్రాహ్మణులు అంటే మనకు తెలియదా? గోల్డ్ స్మిత్ స్వర్ణకారులు ఎవరు? ఈ ప్రజానీకానికి, సమాజానికి కాల నిర్దేశకుడు, కాల జ్ఞానాన్ని చెప్పినటువంటి ఈనాడు వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టినటువంటి కులం అది. అంతేకాదు, ఆయనే రేపు కలియుగాంతమున వీరభాగ వసంతరాయులుగా వచ్చి ఈనాడు మనకి కలికావతారంలో నీలాంటి పాపాత్ముల్ని కర్తన ఖడ్గంతో ముక్కలుగా కండలుగా దులుమారడానికి వస్తున్నటువంటి స్వర్ణకారులు వారు. నీకు చరిత్ర తెలియదు బాబు. చరిత్ర తెలియకుండా నువ్వు అవమానిస్తున్నావు. నీకొక్కటే మనవి చేస్తున్నాను నేను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్టడీ చేశారు, ఒక కమిటీని వేశారు. వాళ్ళ ప్రాశస్త్యానికి, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ ఆత్మ గౌరవానికి ఏ విధమైనటువంటి దెబ్బ తగలకుండా మొత్తం అన్ని తాలూకా సమీకరణల్ని క్రోడీకరించి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈనాడు రాజ్యాధికారంలో వాళ్ళకి కావలసినటువంటి నిష్పత్తిలో అధికారాన్ని పంచివ్వాలని, ఆ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ పిల్లలకి ఈనాడు సీట్లు, కాలేజీ సీట్లలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ అన్ని రంగాలలోనూ ముందుకు నడిపించాలన్నటువంటి ఆలోచనతో ఈనాడు చేస్తున్నటువంటి పరిస్థితి. నాడు రాజశేఖర రెడ్డి గారు శాసనసభలోనే బీసీలకి నియోజకవర్గాల వారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లో 33.13% ఈనాడు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేశారు. ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ గారికి వెనుకబడిన వర్గాల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అదని మీకు నేను మనవి చేస్తున్నాను. నేను ఈరోజు బీసీ సప్లాన్ ఉంది. బీసీ సప్లాన్లో జరుగుతున్నటువంటిది ఏమిటి? అలాగే ఎస్సీ సప్లాన్లో ఈ మొత్తం అన్ని కూడా డైవర్ట్ చేశారు. ఏమయ్యా, ఎస్సీ బీసీలవి సప్లాన్లు వాళ్ళకి వెళ్లాల్సినటువంటివి నువ్వు పసుపు కుంకుమ పేరుతో ఈనాడు ఈ డబ్బులు డైవర్ట్ చేసి ఆగస్టు నెలకి చెక్కులు ఇస్తాడంటే, పోస్ట్ డేటెడ్ చెక్కులు. ఆగస్టు నాటికి నీ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో, పసిఫిక్ మహాసముద్రంలో కలిసిపోద్దో నీకు తెలుసు. అందుకే నువ్వు ఇప్పుడు కాదు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చావు. నీకున్న అధికారం ఏమిటి? ఇది నీ అబ్బగారు జాగీర్ అనుకున్నావా చంద్రబాబు నాయుడు? ఇది మాది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలని పరిరక్షించే నిమిత్తం ఈనాడు సప్లాన్ కానీ, జనాభా ప్రాతిపదికన కానీ ఈనాడు తీసుకొని మనల్ని అందరినీ పరిరక్షించడానికే ఈనాడు ఈ బీసీ డిక్లరేషన్ అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక 20 నిమిషాల్లో సభా ప్రాంగణానికి రాబోతున్నారు. ఇది ఎంతో కష్టపడి గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగదు. అలాంటి గొప్ప బీసీ డిక్లరేషన్ ని ఈనాడు ఈ సభకు ఆయన సమర్పించబోతున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ఇక నేత కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు, నాగరికతకి ప్రతిరూపం. ఈనాడు వాళ్ళు దేశమందరికీ గుడ్డలు నేసిచ్చి వస్త్రాలు అందించినటువంటి చేనేత కార్మికులకి, నాగరికత నేర్పినటువంటి చేనేత కార్మికులకి ఈనాడు తినడానికి తిన్నిలాగా, కట్టుకోవడానికి గుడ్డలేక ఉన్నటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మన నాయకుడు ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ ని మనందరం స్వీకరించి ఇది జనం మధ్యకి తీసుకుని వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ప్రకటించింది రేపు ఈయన ప్రకటిస్తాడు. ఎందుకంటే కాపీలు ముఖ్యమంత్రి, ఈయనకి స్వతహాగా డబ్బు లేదు, ఆయనకి మెంటల్ బుర్ర చెడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలతో. ఎక్కడ ఇడుపులపాయ, ఎక్కడ ఇచ్చాపురం 3000 కిలోమీటర్లు ప్రజలందరినీ కలుసుకుంటూ సమస్యలు తెలుసుకున్న సమస్యలతో ఈనాడు ఈ బీసీ డిక్లరేషన్ ని ప్రకటించబోతున్నారని మీకు నేను మనవి చేస్తున్నాను. నేను కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా ఇలాంటి డిక్లరేషన్ మళ్ళీ ఉండబోదని మీకు మనవి చేస్తూ
దాంట్లో ఉన్నటువంటి ఈనాడు సభ్యులందరికీ చాలా బాగా స్టడీ చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జై జగన్, జై 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 జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్.